హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్ విత్ శ్రీనివాస్. సో, ఈరోజు ఒక వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఆహ్, చాలా ఉన్నాయి. చాలా స్టాక్స్ ఉన్నాయి మీకు చెప్పాల్సినయి. ఒక 2, 3 రోజుల నుంచి చేద్దామని చాలా రోజులు అనుకుంటున్నాను. బట్ అవ్వట్లేదు. ఈరోజు ఎలాగైనా చేయాలని చెప్పేసి ఈ టైంలో కూర్చున్నాను. సో, ఇది స్మాల్ ఫైనాన్స్ సెక్టార్ గురించి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కొన్నున్నాయి. వాటిలో కొద్దిగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. తెలుసు కదా! ఆపర్చునిటీస్ ఉన్నాయంటే మీకు ఖచ్చితంగా చెప్తాను. అది కూడా ఒక సెక్టార్ పరంగా. ఒక సెక్టార్ పరంగా ఒక ఆపర్చునిటీస్ ఉన్నాయంటే వాటిలో ఇప్పుడు మనం కొనిపెట్టుకుంటే అవి ఫర్దర్‌గా అది 3 మంత్స్ అవ్వచ్చు, 6 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు. 30-60% రిటర్న్ వచ్చే లెక్కయితేనే నేను చెప్తాను మీకు. సో, వాటిలోనే ఐ మీన్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే, ఎక్కడ ఏ బ్యాంక్‌లో అవ్వచ్చు, బయట ఎక్కడైనా అవ్వచ్చు. మీకు బ్యాంక్స్‌లో, పోస్ట్ ఆఫీస్‌లో ఇట్లయితే 6% వస్తుంది 1 ఇయర్‌కి. బయట ఎక్కడైనా అయితే మహా అయితే ఒక 10-20% వస్తుంది. అది కూడా రిస్క్‌తో. రిస్క్‌తో 20% వచ్చిందంటే అది రిస్క్‌తోనే వచ్చినట్టు మీకు. సో, ఆ రిస్క్ అనేది చాలా తక్కువుండి మంచి కంపెనీస్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఆహ్, 1 ఇయర్‌లో 1 ఆర్ 2 ఇయర్స్‌లో 60% గెయిన్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్ అనమాట. సో, ఆహ్, ఆ అమౌంట్ ఏ కంపెనీల్లో పెడితే మంచిది అనేది మన అనాలిసిస్‌ని బట్టి ఉంటది. సో, మనం ఒక మంచి కంపెనీని సెర్చ్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే అవి కూడా మన ప్రైస్‌కి ఐ మీన్ మా మన టెక్నికల్ లెవెల్స్‌కి, మన ఫండమెంటల్స్‌కి కరెక్ట్‌గా ఈక్వల్ అయితేనే మనం వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. జనరల్‌గా ప్రతి ఇన్వెస్టర్ కూడా ఇదే ఆలోచిస్తాడు. సో, అదే ఆలోచనతో మీకు కొన్ని స్టాక్స్ ఉన్నాయి. అవి ఒక 5, 6 వీడియోలు చేయాలి లెక్కైతే. బట్ టైం లేదు కాబట్టి ఒక్కొక్క స్టాకు 4 ఒక సెక్టార్‌గా చేద్దామని జెప్పేసి ఒక 3 వీడియోలు చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో, అది స్మాల్ ఫైనాన్స్ సెక్టార్. సో, అదొచ్చేసి మీకు మా గ్రూప్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశానిది. ఈ స్టాక్స్ గురించి. ఈఎస్ఎఫ్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో, ఫస్ట్ స్టాక్ ఇది. సో, ఇదొచ్చేసి ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. సో, ఇది దగ్గర దగ్గర 40% పడింది హై నుంచి 40% పడింది. సో, బ్యాంక్‌కి ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎక్కువ గ్రోత్ ఉండి, తక్కువ పీఈ ఉన్న కంపెనీ ఇది. సో, మంచి ఆపర్చునిటీ ఇది. సో, వీటిలో ఆహ్, ఇన్వెస్ట్ చేసామంటే యాక్చువల్లీ ఆహ్, ఎలా అంటే రిస్క్ తక్కువుంటది. అంటే రిస్క్ దేంట్లో అయినా ఉంటది. బట్ తక్కువుంటది. సో, రిస్క్ తక్కువుంటది. గెయిన్ ఎక్కువుంటది. సో, గెయిన్ చూసారు గదా! 68% గెయిన్ ఉంది. మళ్ళీ లైఫ్ టైమ్ హై దగ్గరికి రావటానికి. సో, ఇలా ఎలా రాగలుగుతదని మీకు ఫండమెంటల్‌లో గూడా చెప్పాలనుకుంటే, సో, ఫండమెంటల్స్ చూస్తే ఇది కరెంట్ వాల్యూ వచ్చేసి రూ. 50 ఉంది. బుక్ వాల్యూ వచ్చేసి రూ. 48 ఉంది. బుక్ వాల్యూ దగ్గర ఉంది. అది కూడా 7.20 పీఈతో ఉంది. గైస్, ఇది బుక్ వాల్యూతో 7.20 పీఏ దగ్గర ఉందంటే చాలా వాల్యుబుల్ కంపెనీ అని అర్థం. సో, నా ఇది ప్రకారం. సో, ఇది 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. సో, ఇది కొన్ని ఇయర్స్ నుంచి ఉంది. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది. సో, పీఈ కూడా చాలా తక్కువుంది. చూస్తే మీకు తెలిసిపోతుంది వీటితో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కాబట్టి. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేసి ఆహ్, జనరల్‌గా ఈ మీకు ఇది చూస్తేనే అర్థమవుద్ది. ఈ స్టాక్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు పడిందనేది ఈ ఈ గ్రాఫ్ చూస్తేనే మీకు అర్థమవుద్ది. సో, కంటిన్యూగా కొద్దిగా ఏదైనా ఒక స్టాక్ పడుతుందంటే జనరల్‌గా వాటిలో ఫండమెంటల్స్ వీక్ ఉండాలి. లేదా ఓవర్ బాట్ అయినా అయ్యుండాలి కదా! సో, ప్రస్తుతానికిది ఆహ్, ఒక తుఫాన్ రన్ అవుతుందనమాట. ఈ సు ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అన్నిట్లికి ఒక తుఫాన్ రన్ అవుతుంది. ఆ తుఫాన్‌లో ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. బయటికెళ్ళకుండా. సో, ఆ తుఫాను ఆగిపోతే ఎక్కువ రోజులు ఉండదు జనరల్‌గా తుఫాననేది ఎక్కువ రోజులు ఉండదు. కొన్ని రోజులే ఉంటది. ఆ తర్వాత మంచి పూలతో నిండిన సువాసకరమైన బయట మొక్కలు మొలుస్తాయి. వాటిలతో మనం అంటే అలాంటి వాతావరణం వస్తది. ఆఫ్టర్ ఆ హడావిడి అయిన తర్వాత, ఆ తుఫాన్ ఎళ్ళిపోయిన తర్వాత. సో, వాటి కోసం మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. సో, ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి తుఫాన్‌లొస్తాయో స్టాక్స్‌కి, ఆ స్టాక్స్‌లోనే మనం
ఆ ఫండమెంటల్స్ చూసి మీరు ఇది ఎలాగంటే ఆహ్, నేను ఇది మీకు ఎలా చెప్పగలుగుతున్నానంటే దగ్గర దగ్గర నేను ఆల్మోస్ట్ 2007 నుంచి నేను మార్కెట్‌లో ఉన్నాను. 2007 సత్యం స్కామ్ జరిగిన దగ్గర నుంచి నేను మార్కెట్‌లో ఉన్నాను. అక్కడి నుంచి చాలా చూసుకుంటూ వచ్చాను. ఐ మీన్ చాలా చూసాను కూడా. ఆహ్, ప్రతి కంపెనీ ఎట్లా పడుతుంది? ఎందుకు పడుతుంది? అంటే నాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో 2007 అంటే 2006లో నేను 10థ్ పాస్ అయ్యాను. 2007లో ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యాను. సో, ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యి పార్ట్ టైమ్ చేసేవాడిననమాట. సో, పార్ట్ టైమ్ చేస్తూ పార్ట్ టైమ్ మీన్స్ ఆఫ్టర్ ఫై 5 నేను కమోడిటీ మార్కెట్ 11 వరకు ఉంటది. సో, కమోడిటీ మార్కెట్‌లో నేను కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉండేవాడిని. అప్పుడు మోతీలాల్ ఓస్వాల్ నా ఫస్ట్ కంపెనీ. సో, మోతీలాల్ ఓస్వాల్‌లో నేను కంప్యూటర్ ఆపరేటర్‌గా జాయిన్ అయ్యాను. సో, ఆ తర్వాత ఆహ్, అట్లా అక్కడ 5 ఇయర్స్ చేశాను. 5 ఇయర్స్ చేసిన తర్వాత వేరే కంపెనీలకి మారుతూ ఉండాను. ఏంజెల్ వన్ చేశాను, నిర్మల్ బ్యాంక్ చేశాను. సమ్ కొన్ని ఉన్నాయి అవి కూడా చేశాను. సో, బట్ ఇప్పుడు ఆ జర్నీలో నాకు తెలిసిందేంటంటే, ఎప్పుడైతే ఈ ఈ ఈ ఏరియాలో కొంటారో డిసెంబర్ ఐ మీన్ ఎప్పుడైతే ఇలాంటి మైనస్‌లు చూపిస్తదో కంపెనీ, అప్పుడే ఆ కంపెనీ ప్రైస్ అనేది తగ్గుద్దనమాట జనరల్‌గా. సో, ఆ టైంలోనే మనం కంపెనీని కొనాలనమాట. సో, ఆ కంపెనీ కొంటే సో, ఎప్పుడు పుల్ బ్యాక్ దొరుకుద్దనేది టెక్నికల్స్ మీద ఆధారపడి ఉంటది. ఫండమెంటల్ మీద ఆధారపడి ఉంటది. టెక్నికల్స్, ఫండమెంటల్స్ ఎక్కడొస్తాయి? ఇప్పుడు జనరల్‌గా చెప్పాలంటే కొంతమంది ఎఫ్ఐస్ ఉంటారు, డీఐస్ ఉంటారు. ఎఫ్ఐస్ ఎప్పుడు కొంటున్నారు? డీఐస్ ఎప్పుడు కొంటున్నారు? ఎఫ్ఐస్ ఎప్పుడు అమ్ముతున్నారు? డీఐస్ ఎప్పుడు అమ్ముతున్నారని మనకు తెలీదు. సో, మనం తెలుసుకోవాల్సిందేంటి? ఎలా తెలుస్తది మనకి? సో, ఒక అమౌంట్ అనేది వాళ్ళు మార్కెట్‌లో ఒక స్టాక్ మీద పెడుతున్నారంటే ఇక్కడ తెలుస్తది మనకి. వాల్యూమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. రోజుకి ఎంత అమ్ముతున్నారు, ఎంత కొంటున్నారనేది వాల్యూమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. దట్ టూ మనకి ఎన్ఎస్‌సి వెబ్‌సైట్ కూడా తెలుసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఎలా ఉండబోతుంది. సో, ఎవరైనా సరే ఎక్కువ మొత్తంలో డబ్బు పెడుతున్నారంటే ఒక కంపెనీలో, అది తక్కువలో ఉన్నప్పుడు పెడుతున్నారంటే, సో, ఆ కంపెనీకి గ్రోత్ ఉంది. సో, ఆ కంపెనీకి గ్రోత్ ఉండబోతుంది ఫ్యూచర్‌లో. సో, ఓకే. వాళ్ళెప్పుడు అమ్ముతారనే మనకనవసరం. సో, మనకెప్పుడు బయటికి రావాలనేది మనకి వాళ్ళు పెడుతున్నారు, మనం పెడతాం. సో, మనం పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా! సో, ఆ కంపెనీ కేపబుల్ ఎంత? ఎంతవరకు ఎళ్తుంది? ఎంతవరకు ఎక్కడ అమ్మాలి? ఎక్కడ కొనాలి? ఈ 2 తెలిస్తే చాలు మనకి. సో, ఆ 2 మీకు చెప్తాను నేను. ఎక్కడ కొనాలి? ఎక్కడ అమ్మాలనేది. సో, ఆ రొ ఎగ్ ఎంట్రీ, ఎగ్జిట్ తెలిస్తే ఇంక ఏది తెలియాల్సిన అవసరం లేదు జనరల్‌గా. సో, ఫండమెంటల్‌గా అంటారా? మీకు చెప్తాను ఎలా ఏంటనేది. సో, ఈఎస్ఏఎఫ్ అనే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇది. ఇది ఆల్మోస్ట్ బాటమ్‌లో ఉంది. డబుల్ బాటమ్ ఫార్మ్ చేసింది. సో, ఎప్పుడైతే ఇలా డబుల్ బాటమ్ ఫార్మ్ చేస్తదో ఇక బుల్ రన్ ఎక్కువ ఉండబోతుంది అని అర్థం. సో, ఉండొచ్చు. మహా అయితే ఇంకొక 10% పడొచ్చు. సో, పడినా సరే మార్కెట్ పైకే ఎళ్తుంది. నాకు తెలిసైతే ఇంక పడే అవకాశం లేదు. నెక్స్ట్ వచ్చేది కూడా మంచి బుల్ రన్ ఉండబోతుంది. ఎందుకంటే బ్యాంక్స్ అన్నీ కూడా పెరగబోతున్నాయి. సో, నేను కూడా చాలా బ్యాంక్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. సో, బ్యాంక్స్ అన్నీ పెరగబోతున్నాయి. సో, బ్యాంక్స్ పెరిగితే ఆటోమేటిక్‌గా ఇవి కూడా పెరుగుతాయన్నమాట. వీటికి కూడా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో, ఎలాగంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆహ్, శ్రీనివాస్ బొర్రా అని కొట్టారంటే ఇక్కడ నా ఛానల్ వచ్చేస్తది. సో, ఇక్కడ చూస్తే మీరు నేను ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి ఒక వీడియో చేశాను. అంటే ఎలాగంటే అది ఆహ్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి వీడియో చేశాను. ఆ బ్యాంక్స్ గురించి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ గురించి చెప్పాననమాట. సో, ఆ వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు ఒక అవగాహన వస్తది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇదే. 7 మంత్స్ బ్యాక్ చేశాను. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎలా సంపాదిస్తాయి? వాటి ఇంట్రెస్ట్ రేట్లు ఏంటి గాని, వాటి ఇంట్రెస్ట్ రేట్లు, వాటికి వాళ్ళు తీసుకునే ప్రాసెసింగ్ ఫీజులు, వాళ్ళు తీసుకునే చెక్ చార్జెస్ వీటి మీద ఆధారపడి ఉంటది. సో, వాటికి మినిమమ్ బ్యాలెన్స్‌లు, సో, వీటి మీద ఇన్‌కమ్ ఎక్కువుంటది వాటికి. సో, ఆహ్, వాటి మీదే వాళ్ళెక్కువ జనరేట్ చేయగలుగుతారు జనరల్‌గా. సో, ఒకసారి ఈ వీడియో చూడండి. మీకు ఐడియా వచ్చేస్తది. సో, నెక్స్ట్ వీటి గురించొచ్చేసరికి ఇది బ్యాంక్ వచ్చేసి 2,582,00,00,000.
ఇది బ్యాంక్‌కి. నెక్స్ట్ వచ్చే 5 ఇయర్స్‌లో ఇది యావరేజ్‌గా 1200 క్రోర్స్‌కి 2, 3 ఇయర్స్‌లోనే 1200-1300 క్రోర్స్‌కి వెళ్ళే అవకాశం ఉంది. సో, నా అంచనా ప్రకారం ఇది ఖచ్చితంగా మల్టీ బెగ్గర్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, దీనిలో నా ఫ్రెండ్స్ అందరూ ఇన్వెస్ట్ చేశారు. నా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను. వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. నేను ఇన్వెస్ట్ చేశాను. సో, ఆహ్, మేబీ ఒక మంచి ఆపర్చునిటీ తక్కువ పీఈలో 7.20 పీఈలో ఆహ్, బుక్ వాల్యూతో ఇలాంటి అది దట్టు ఇలాంటి మంచి డ్రాప్ ఉన్న కంపెనీ అంటే హై టు లో ఇంత లోలో ఉన్న కంపెనీ దొరకడం అనేది చాలా రేర్ అనమాట. సో, ఇలాంటి కంపెనీస్‌లో మనం జస్ట్ ఒక సింపుల్‌గా ఒక 10,000, 5,000 ఎవ్రీథింగ్ ఎంతో కొంత సంథింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఎస్ఐపీలు చేస్తూ ఉంటాం. సరే సమ్ అమౌంట్ వీటిలో ఉంచామనుకోండి, ఆటోమేటిక్‌గా మనం మల్టీ బెగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఇలాంటి కంపెనీల్లో. సో, నెక్స్ట్ వచ్చేసి సూర్యోదయ. దీని గురించి కూడా వీడియో చేశాను. సో, ఇది నేను చేసింది ఆల్మోస్ట్ ఇక్కడ అనుకుంటా. 153, 160 ఈ ఏరియాలో చేశాను. సో, ఇది ఇప్పుడు ఇక్కడుంది. దీనికి మంచి బుల్ రన్ ఉండబోతుంది. ఆహ్, ఇది ఆల్మోస్ట్ మన టార్గెట్ వచ్చేసి 310. సో, ఈ టార్గెట్ ఆటోమేటిక్‌గా రీచ్ అయిపోతాం కొన్ని రోజుల్లో. సో, ఇది కూడా మంచి కంపెనీ. మంచి ఆపర్చునిటీ ఉన్న కంపెనీ. ఈ 4 కంపెనీలకు కూడా ఈ ప్రస్తుతానికి ఒక తుఫాన్ రన్ అవుతుంది. చెప్పాను గదా! అసలు ఆ తుఫాన్ అయిపోయిన తర్వాత అంతా మంచి ఆహ్, ఆహ్, మంచి మోసం రాబోతుందనమాట. సో, దానికోసం వెయిట్ చేయాలంతే. అంతకు మించి చేయాల్సిన అవసరమే లేదు. సో, ఇక్కడ ఈ ఏరియాలో బై చేయాలి. 77 దగ్గర ఆల్మోస్ట్ అందరూ మనోళ్ళు బై చేసినట్టున్నారు ఇక్కడ. సో, ఓకే. ఇక్కడ బుల్ రన్ ఆల్రెడీ తీసుకున్నారు. బుల్స్ ఎంటర్ అయిపోయారు ఆల్రెడీ విత్ వాల్యూమ్స్‌తో. ఇక్కడ బుల్స్ ఎంటర్ అయిపోయారు. సో, మనం ఈ స్టాప్ లాస్ పెట్టుకొని, ఇది స్టాప్ లాస్ పెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. సో, దీని టార్గెట్ వచ్చేసి ఈక్విటాస్ 116 దీని టార్గెట్ వచ్చేసి. ఇప్పుడు 82.5 ఉంది. ఇది యాక్చువల్లీ 2 డేస్ బ్యాకే చేయాలి. ఆ 2 డేస్ బ్యాక్ అయితే ఇది ఇక్కడ ఉండేది. సో, 75 దగ్గర ఉండేది. సో, మనోళ్ళకి చెప్పాను. సో, కొంతమంది కొన్నారు, కొంతమంది కొనలేదు. ఓకే. ఫైన్. ఇప్పుడు కూడా మంచి గెయిన్స్ ఉన్నాయి దీనికి. 50% గెయిన్స్ ఉన్నాయి. తర్వాత ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చాలామంది మనోళ్ళు అడిగారు దీని గురించి. సో, ఇది ఎప్పుడైతే 61 ఇది క్రాస్ అవుద్దో అప్పుడే బై చేయండి అని మనోళ్ళందరికీ చాలా మందికి చెప్పాను. సో, అదైతే ఇక్కడ టచ్ చేసింది గానీ క్రాస్ అవ్వలేదు. సో, మళ్ళీ బాటమ్ ఫార్మ్ చేసింది ఇక్కడ. చూసారు కదా! ఈ ఏరియా ఇక్కడ బయింగ్ వస్తది. ఇక్కడ రేపో మాపో బుల్స్ ఎంటర్ అవుతారు జనరల్‌గా. ఈ బుల్స్ ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మంచి గెయిన్ వస్తది. సో, దీనికి కూడా 72 టార్గెట్ 67% అప్‌సైడ్ మూవ్ ఉంది. 67% 2 ఇయర్స్‌లో వచ్చిన మంచి గెయిన్ అబ్బా! 30% ఇయర్లీ గెయిన్ అంటే మామూలు విషయం కాదు. ఆహ్, అంటే మనకి 30% ఇయర్లీ గెయిన్ అంటే స్మాల్ విషయం. హ్యూజ్ అమౌంట్ అనమాట. అంటే నాలాంటి వాళ్ళకి. సో, మంచి కంపెనీస్ ఈ 4 కూడా మంచిగా ఒక్కొక్క దాంట్లో మీ దగ్గర ఒక 50,000 ఉంటే ఒక్కొక్క దాంట్లో 10,000 ఉంచుకోండి. ఒక 10,000 అనేది పక్కన వేరే కంపెనీకి ఉంచుకోండి. సో, వీటిలో మంచి మంచి ఆపర్చునిటీ ఉంది. ఆహ్, సో, దీని గురించి ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నా వీడియో. ఇంకా ఉన్నాయి 4 బ్యాంకులు. బట్ ఆ 8 ఈ 4 ఫిల్టర్ చేశాను. ఈ 4 కూడా మంచి కంపెనీలు. ఇక్కడ నుంచి కూడా మంచి 50% పైనే ఉన్నాయి ప్రతి ఒక్క కంపెనీ కూడా. సో, అన్నీ కూడా మంచి అంటే మార్కెట్‌లో ఆహ్, బిజినెస్ బాగా చేసే కంపెనీలే ఈ 4 కూడా. ఇబ్బందేం లేదు. హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఇంకా వీడియోస్ చేయాలి. అందుకే ఇది తొందరగా చేస్తున్నాను. ఇలాంటి ఆపర్చునిటీ మీకొకటి ఉందని తెలియాలి గదా! వీడియోస్‌లో. సో, వీటి ఫండమెంటల్స్ కూడా చెప్పొచ్చు. చాలా పెద్ద స్టోరీ అవుద్దది. ఆహ్, అది ఎన్ఏపీలు అయన్నీ కూడా చెప్పొచ్చు. కానీ ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. మీకు బోరింగ్‌గా ఉంటది. సో, బట్ ఆహ్, కొద్దిగా అయన్నీ తెలుసుకోవాలంటే మాత్రం కొద్దిగా పే చేయాల్సొస్తది. సో, దీనికి మాత్రం ఫ్రీగా కాబట్టి సో, టెక్నికల్స్ ఒకటి చూడండి సరిపోతుంది. ఇంకా ఇంకా 4, 5 వీడియోలు చేయాలి. వరుసపెట్టి చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.